బోధన్ మండలం అమ్మద్దపూర్ గ్రామంలో శనివారం సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక యూరియా బ్యాగ్ మీద సబ్సిడీ ఇస్తున్నది. మనం 2 అయితే వాడతాం, ఎకరానికి వాడతాం కదన్న. 2 అయితే వాడతాం. 8,000 పైన 9,000 రూపాయలు ఒక ఎకరానికి కనీసం కేంద్ర ప్రభుత్వం మన పంటల మీద ఖర్చు పెడుతున్నది. ఎకరానికి 2 పంటలు పండిస్తాము. 18,000 రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం మన రైతులకు ఇస్తా ఉన్నది. అది కాకుండా ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నది. అంటే దాదాపు 24,000-25,000 రూపాయలు ఎకరానికి నరేంద్ర మోడీ గారు మన రైతులను ఆదుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు ఈ యూరియాలు ఎక్కువ చల్లితే బీమార్లు వస్తున్నాయి, భూమి సారవంతమైన భూమి పాడైతున్నది. మన ఆఫీసర్లు చెప్పిండ్రు. దానికోసం కొత్తగా నానో యూరియా బాటిల్ ఒకసారి పైకి చూపించండి మేడం అందరికి. ఈ బస్తాలు పెద్ద పెద్ద బస్తాలు మోసే బదులు ఇది ఒక్క 1/2 లీటర్ బాటిల్ మనకి చల్లుకుంటే ఈ చల్లుతందుకు కూడా డ్రోన్ల వ్యవస్థ. ఇప్పుడు ఈ కార్యక్రమం అయినాక డ్రోన్ ఎట్లా నడుస్తుంది కూడా చూపిస్తారు మీకు. ఆ డ్రోన్లు దానికి ఏం పేరు పెట్టిండు తెలుసా? నరేంద్ర మోడీ డ్రోన్ అక్క అని పెట్టిండు దానికి పేరు. మీ గ్రూపులకు ఇస్తారు ఆ డ్రోన్లు. మీ గ్రూపులకు ఇస్తాడు. గ్రామ పంచాయతీ ద్వారా మీరు రైతుల కిరాయికి ఇస్తారు. ఒక ఎకరానికి 500 రూపాయలు కిరాయి వస్తుంది. అది వాడుకుంటే ఈ యూరియా తక్కువైతుంది, లేబర్ కాస్ట్ రైతుకు తక్కువైతుంది, సమయం తక్కువైతుంది. 2 రోజులు అయ్యే పని గంటలు అయిపోతుంది. రైతుకు కూడా 1000 రూపాయలు మిగులుతుంది ఈ డ్రోన్ వాడితే. మన గ్రూపులకి ఎకరానికి 500 రూపాయలు ఆమ్దాని పెరుగుతుంది. సో ఈ గ్రూపులన్నిటికీ రానున్న కాలంలో డ్రోన్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీలో యువకులు ఉంటే ట్రైనింగ్ చేపిస్తున్నారు. గట్టు మీద పొలాలలో పోయి గట్టు మీద నిలబడి ఆడి నుంచి నడుపుతారు.